హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం తీయబోయిన ఆడిట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఈ చాప్టర్ లో వచ్చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ రిలేటెడ్ ఆడిట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లీగల్ ప్రొవిజన్స్ కంపెనీస్ యాక్ట్ 2013 కి సంబంధించి దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే పేరెంట్ కంపెనీకి ఎట్లుంటుంది, ఆడిటర్ కి ఎట్లుంటుంది అండ్ ఆడిట్ కన్సిడరేషన్ ఏమేమి చేయాలి కన్సల్టేషన్ చేసేటప్పుడు అంటే పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కరెంట్ పీరియడ్ అంటే ఈ ఇయర్ కి మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసేవి. పర్మనెంట్ కన్సల్టేషన్ అంటే ఇంకా ఎప్పటికీ చేంజ్ ఏం కావు. అట్లా పర్మనెంట్ కన్సల్టేషన్ అంటే ఇప్పుడు మనం ఏఓఏ అనుకోండి, కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ లోకి వస్తుంది. ఎంఓఏ అనుకోండి, పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ లోకి వస్తుంది. ఇట్లా ఏవేవి వస్తావనే తెలుసుకున్నాం. నెక్స్ట్ మేనేజ్మెంట్ యొక్క రిప్రజెంటేషన్స్ ఏమి కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి అని తెలుసుకున్నాం. నెక్స్ట్ తర్వాత వీటిని డీల్ చేసేది యాజ్ పర్ ఆర్ట్ ప్రకారం మనం డీల్ చేస్తున్నాం కదా. అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం చూస్తే 21 కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డీల్ చేస్తుంది. ఒకవేళ ఇండియా ఐఎస్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం చూస్తే ఇండియా ఐఎస్ 1110 డీల్ చేస్తుంది కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఏఎస్ 21 అండ్ 1110 ఇండియా ఐఎస్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఎస్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఎక్కడుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకు వస్తుంది అంటే డిఫరెన్స్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి వచ్చినప్పుడు మనకి డిఫరెన్స్ అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి. ఇంక్లూడ్స్ చూడండి, కన్సల్టేషన్ ఫైనాన్షియల్ డెఫినేషన్ కాదు, కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంక్లూడ్స్ consolidated balance sheet, consolidated profit and loss account, consolidated cash flow statement, notes to accounts, అదే చేంజెస్ ఇన్ ఈక్విటీ, ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేసింటే అవన్నీ మనకి కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది అందరికీ అప్లికబుల్ అవుతుంది. బట్ కొన్ని కంపెనీకి షెల్ నాట్ అప్లై టు ఏ కంపెనీ ఇఫ్ ఇట్స్ మీట్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఎప్పుడైతే మనకి ఒక 2 కంపెనీస్ ఉన్నాయనుకోండి, వన్ కంపెనీ 2 సబ్సిడరీ కంపెనీస్, ఆ 2 సబ్సిడరీ కంపెనీస్ ఒక హెడ్ ఆఫీస్ కంపెనీ ఉంటుంది. ఈ మూడింటిని కలిపి ఒక కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి అండ్ ఇండివిజువల్ గా సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తుంటావు. అండ్ ఇట్లా అందరూ సబ్మిట్ చేయాలా అంటే కన్సల్టేషన్ అనేది అన్ని కంపెనీస్ కి అప్లికబుల్ ఏం కాదు. ఇఫ్ మీట్ ద ఫాలోయింగ్ కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ ఎవరు చేస్తారు అంటే మ్యాండేటరీగా ఫైల్ చేయాల్సిన వాళ్ళు ఎవరు, మ్యాండేటరీ అండర్ సెక్షన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం 129(3) డీల్ చేస్తుంది. ఇండియా డీల్ చేస్తుంది, అకౌంటింగ్ స్టాండర్డ్స్ డీల్ చేస్తుంది అండ్ కంపెనీస్ యాక్ట్ కూడా డీల్ చేస్తుంది. ఏదైతే కంపెనీకి 1 or more సబ్సిడరీస్ ఉంటావో ఇంక్లూడింగ్ అసోసియేట్ కంపెనీ, జాయింట్ వెంచర్ కంపెనీ, ఇట్ షెల్ ఇన్ అడిషన్ టు ఇట్స్ ఓన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తో పాటుగా ఈ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేయాలి. అండ్ ఆల్ ద సబ్సిడరీస్ ఇన్ ద సేమ్ ఫార్మ్ అంటే ఆ సబ్సిడరీస్ కూడా కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. ఫర్దర్ సెక్షన్ 129(4) ఆఫ్ ద సెడ్ యాక్ట్ ప్రకారం ప్రిపరేషన్, అడాప్షన్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ షెల్ ముటెండీస్ ఆల్సో అప్లై టు ఇట్స్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఎట్లయితే అప్లికబుల్ అవుతావో అట్లనే అప్లికబుల్ అవుతావి అని దీని అర్థం అనమాట. సో ఇట్లా కంపెనీ స్టేట్మెంట్స్ సబ్సిడరీస్ ప్రిపేర్ చేయాలి, అసోసియేట్ కంపెనీస్ ప్రిపేర్ చేయాలి, జాయింట్ వెంచర్ కంపెనీస్ ప్రిపేర్ చేయాలి, ఇంక్లూడింగ్ ఇన్ అడిషన్ టు సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో పాటుగా వీళ్ళు కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేయాలి. ఓకే, కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆల్సో ప్రిపేర్ చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో అప్రూవ్ చేయాలి. ఎప్పుడు అప్రూవ్ చేయాలి? బిఫోర్ దే ఆర్ సైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా అప్రూవ్ చేసి బోర్డ్ కి పంపించాలి. అండ్ అలాంగ్ విత్ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏవి స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటావో వాటికి. అండ్ షెల్ ఆల్సో బి లేడ్ బిఫోర్ AGM ఆఫ్ ద కంపెనీ. ఇట్లా ఈ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బోర్డ్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత AGM లో పెట్టాలి. AGM లో పెట్టిన తర్వాత ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంటైనింగ్ ఏవైతే ఉన్నావో వాటిని సబ్సిడరీస్ ఫామ్ AOC1 ప్రకారం సబ్మిట్ చేస్తాము. అండ్ ఇట్లా ప్రిపేర్ చేస్తాం కదా కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత అందరూ ప్రిపేర్ చేయాలంటే అందరూ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు అవసరం లేదు అంటే ఎవరైతే ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తారో, ఎవరైతే ఈ కండిషన్స్ ఏముంటాయి, ఇట్ ఈస్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆర్ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ అయితే, అంటే ఆ కంపెనీకి అది హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆర్ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ అయితే, అండ్
ఆ కంపెనీ అనేది అందరి మెంబర్స్ కి ఇంటిమేషన్ ఇచ్చింది, మేము ఇట్లా ఫైల్ చేయాలి అనుకుంటలేము కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినది ఇన్ రైటింగ్ ఉండాలి అండ్ ప్రూఫ్ ఉండాలి డెలివరీ చేసినట్టు వాళ్ళకి. సో ఇంటిమేషన్ మేము ఇచ్చినాము, ఈ ఇంటిమేషన్ అనేది అందరికి ఇచ్చినాము అనేది ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. ఆ ప్రూఫ్ మనతో ఉంటే అండ్ మెంబర్స్ యాక్సెప్ట్ చేయకపోని, యాక్సెప్ట్ చేయకుండా ఏం సైలెంట్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. బట్ ఎవరన్నా అబ్జెక్షన్ చెప్పినారంటే డు నాట్ అబ్జెక్ట్ టు ద కంపెనీ, అంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పకూడదు. నాట్ ప్రెజెంటింగ్ ఫర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అంటే కన్సల్టేషన్ ఫైనాన్షియల్ చేయకపోతే మాకు కావాలి అని ఒక్కరు కూడా రైట్ చేయకుంటే వాళ్ళు కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ కంపెనీ హూజ్ సెక్యూరిటీస్ ఆర్ నాట్ లిస్టెడ్ ఆర్ నాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ ఆఫ్ ఎనీ స్టాక్ ఎక్స్చేంజ్ వెదర్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఏదైతే కంపెనీస్ సెక్యూరిటీస్ ని లిస్టింగ్ చేయలేదో ఆర్ ఏదైతే ప్రాసెసింగ్ లో లేదో లిస్టింగ్ చేయడానికి ఇండియాలో కానీ ఆర్ అవుట్ సైడ్ ఇండియాలో కానీ వాళ్ళు కూడా కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం కానీ లేదు. Next, it ultimately or any intermediate holding company files consolidation financial statement with the registrar which are in compliance with the applicable accounting standards. బట్ ఇక్కడ సబ్సిడరీ ఏవైతే ఉంటారో ఆ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ ఉంటారో వాళ్ళు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ హోల్డింగ్ కంపెనీస్ వాళ్ళు కంపల్సరీ ఫైల్ చేయాల్సిందే. ఇది నాట్ అప్లికబుల్ వాళ్ళకి సంబంధించి చెప్పేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా ఫైల్ చేయాలా. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఏమి, ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ అంటే అబ్టైన్ ఫండ్స్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ ఇన్వెస్టర్. ఏదాని కోసం కలెక్ట్ చేస్తారు అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ దోస్ ఇన్వెస్టర్స్ విత్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆర్ కమిట్స్ టు ఇట్స్ ఇన్వెస్టర్ దట్ ఇట్స్ బిజినెస్ పర్పస్ వచ్చేసి టు ఇన్వెస్ట్ ఫండ్స్ ని రైజ్ చేయడం కోసం. అంటే ఆ క్యాపిటల్ ఏదైతే వీళ్ళు తీసుకున్న వాటిని అప్రిషియేషన్ చేయడానికి, క్యాపిటల్ అప్రిషియేషన్ తీసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ తీసుకోవడానికి ఇట్లాంటి కేస్ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ అంటాము. అండ్ మెజర్స్ అండ్ ఎవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సబ్సిడరీ ఆల్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఫేర్ వాల్యూ బేసిస్ లో వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ అంటే. ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీ గురించి మనం ఎందుకు తెలుసుకున్నాం అనేది మీకు ఇక్కడ ఒక కేస్ స్టడీ చదివితే మీకు ఇంకా క్లియర్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేరెంట్ లిమిటెడ్ అనేది అక్వైర్డ్ 51% ఆఫ్ షెల్ లిమిటెడ్. సో ఇది హెడ్ ఆఫీస్ కంపెనీ అవుతుంది, ఇది సబ్సిడరీ కంపెనీ అవుతుంది షెల్ లేబర్ అనేది. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1920లో 20% ఆఫ్ షెల్ లిమిటెడ్ వర్ సోల్డ్ బై పేరెంట్ లిమిటెడ్. ఓకే, పేరెంట్ లిమిటెడ్ వర్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ద year end 31/3/2019 and 31/3/2020 did not consider the financial statement of షెల్ లిమిటెడ్ ఫర్ కన్సల్టేషన్ కి అది కన్సిడర్ చేయలేదు. ఏదానికోసం అంటే ఇంతకుముందు సబ్సిడరీ కంపెనీ ఏది 51% ఉన్నప్పుడు, ఇప్పుడు ఓన్లీ 20% సేల్ చేసిందంటే బిలో 50 వచ్చింది. సబ్సిడరీ కంపెనీ కాదు కాబట్టి మేము కన్సిడర్ చేయలేదు అని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు దాని ప్రకారం మనం చూస్తే కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కంపల్సరీ చేయాలా లేదా అనేది ఇలా క్వశ్చన్ అరైజ్ అవుతుంది. యాజ్ పర్ ఇండియా ఏఎస్ ప్రకారం చూసుకున్నా, యాజ్ పర్ ఏఎస్ ప్రకారం చూసుకున్నా, అకౌంటింగ్ స్టాండర్డ్స్ 21 చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏవైతే చెప్తాదో అంటే ఏవైతే సబ్సిడరీ దట్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ కన్సల్టేషన్ ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేయొచ్చు, దాని యొక్క కంట్రోల్ ఇంటెండెడ్ టు బి టెంపరరీ పర్పస్ ఉంటే, బికాస్ ద షేర్స్ ఆర్ అక్వైర్డ్ అండ్ హెల్డ్ ఎక్స్క్లూజివ్లీ విత్ ఏ వ్యూ టు ఇట్స్ సబ్సిక్వెంట్ డిస్క్లోజర్. ఇక్కడ 51% పర్చేజ్ చేసినారు అండ్ 21% సేల్ చేసినారు. ఇట్లా సేల్ చేస్తే నియర్ ఫ్యూచర్ లో సేల్ చేసే ఇంటెన్షన్ ఉంటే వాళ్ళు ఈ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదని అకౌంటింగ్ స్టాండర్డ్స్ 21 చెప్తుంది. వేర్ అండ్ ఎంటర్ప్రైజ్ ఓన్స్ మెజారిటీ ఆఫ్ ఓటింగ్ పవర్ ఎట్లా ఉండొచ్చు, బై హ్యాండ్ ఉండొచ్చు, బై వర్చ్యూ ఆఫ్ ఓనర్షిప్ ఉండొచ్చు. బై వర్చ్యూ ఆఫ్ అంటే ఒక పర్సన్ కి ఉండొచ్చు, ఆ పర్సన్ కి ఇంకో పర్సన్ తో రిలేషన్షిప్ ఉండి ఆ పర్సన్ నుంచి ఈ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే బై వర్చ్యూ అట్లా ఉన్న ఓనర్షిప్ అంటే ఎట్లనో సైడ్ ఓనర్షిప్ ఉంటే అండ్ అనదర్ ఎంటర్ప్రైజ్ అండ్ ఆల్ ద షేర్స్ ఆర్ అక్వైర్ చేసి ఆ షేర్స్ ని ఏదానికోసం అక్వైర్ చేసినారు అంటే హెల్డ్ ఎక్స్క్లూజివ్లీ విత్ వ్యూ టు సబ్సిక్వెంట్ డిస్క్లోజర్ ఇన్ నియర్ ఫ్యూచర్ లో సేల్ చేయాలి అనే ఇంటెన్షన్ తో తీసుకుంటే అండ్ ద కంట్రోల్ బై ద ఫస్ట్ మెన్షన్ ఎంటర్ప్రైజ్.
వుడ్ బి కన్సిడర్ టెంపరరీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాము. అండ్ దాని యొక్క అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో అవుతుంటే A13 ప్రకారం అంటే అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం ఇవి టెంపరరీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎంటిటీ విచ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కన్సల్టేషన్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద రిలేషన్షిప్. ఇప్పుడు ఎందుకు ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎందుకంటే సబ్సిక్వెంట్ డిస్క్లోజర్ పర్చేజ్ చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం అంటే అది స్టాక్, అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, స్టాక్ అంటే వాళ్ళు అట్లా ట్రీట్ చేసుకొని వాళ్ళు ఎక్స్క్లూడ్ చేసినారు. అది A13 ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అండ్ A21 ప్రకారం వాళ్ళు ఎక్స్క్లూడ్ చేసినారు. అది కరెక్టే, అది ఏస్ ప్రకారం తీసుకుంటే. అండ్ ఆ ఏస్ ప్రకారం తీసుకున్నారు కదా, వాటి యొక్క రీజన్ ని చూడాలి. ఫస్ట్ ఆడిటర్ చూడాలి, ఆడిటర్ ఏం చూడాలి, రిలేషన్షిప్ చూడాలి అండ్ దాని యొక్క సబ్సిడరీ ఇది టెంపరీనా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఆడిటర్ గారు వెరిఫై చేయాలనేది ఏమంటే కంపెనీ యొక్క ఇంటెన్షన్ కరెక్టా, అంటే పర్చేజ్ చేస్తుంది, సేల్ చేయడం, పర్చేజ్ చేయడం, సేల్ చేయడం ఇట్లా రెగ్యులర్ గా జరుగుతుందా లేదా. అండ్ ఆడిటర్ ఆల్సో వెరిఫై దట్ ద రీజన్ ఫర్ ఎక్స్క్లూజన్ ఆర్ గివెన్ అండ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది A21 ప్రకారం కరెక్టే అవుతుంది, ఎందుకంటే A13 ప్రకారం టెంపరీ ఇన్వెస్ట్మెంట్. బట్ వెన్ ఇండియా A10కి పోతే మనకి అట్లాంటి ఎగ్జామ్షన్ అనేది ఏం లేదు. నో సచ్ ఎగ్జామ్షన్ ఫర్ టెంపరీ కంట్రోల్ ఆర్ ఫర్ ఆపరేషన్స్ అండర్ సెవర్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ రిస్ట్రిక్షన్స్. అండ్ కన్సల్టేషన్ అనేది మ్యాండేటరీ, అంటే వీరు కానీ ఇండియాస్ ఫాలో అవుతుంటే కన్సల్టేషన్ చేయాల్సిందే. టెంపరీ ఉంది, ఫ్యూచర్లో సేల్ చేస్తా అట్లాంటివన్నీ ఇండియాస్ యాక్సెప్ట్ చేయదు. అకౌంటింగ్ స్టాండర్డ్ యాక్సెప్ట్ చేస్తుంది, టెంపరీ అయితే ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఇది చెప్తాది. చెప్పిన తర్వాత ఏస్ అయిపోయిన తర్వాత మనం కంపెనీస్ యాక్ట్ ప్రకారం చూసుకోవాలి. యాక్ట్ ప్రకారం చూసుకుంటే 129(3) డీల్ చేస్తుంది ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. ఏదైతే కంపెనీ ఉందో హ్యావింగ్ సబ్సిడరీ అండ్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఒక్కటే చెప్తాది ఎక్స్క్లూడ్ చేయొచ్చు అని. సో నాట్ రిక్వైర్డ్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ అన్నప్పుడు అట్లాంటి కేసులో అది ఏం చేయాలంటే షెడ్యూల్ 3 ఫాలో కావాల్సిందే. ఇట్ షెల్ బి సఫిషియంట్ ఇఫ్ ద కంపెనీ కంప్లైస్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రొవైడెడ్ ఇన్ షెడ్యూల్ 3 ప్రకారం ఫాలో అయితే చాలు. ఏఎస్ ప్రకారం అన్నా ఫాలో కావాలి. ఇండియా ఏఎస్ ఫాలో అవుతుంటే ఇండియా ఏఎస్ ప్రకారం ఎక్స్క్లూడ్ చేయకూడదు, ఏఎస్ ప్రకారం ఫాలో అవుతుంటే ఏఎస్ ప్రకారం ఎక్స్క్లూడ్ చేయమని చెప్తే ఓన్లీ షెడ్యూల్ 3 ఫాలో అయితే చాలు. సో కన్క్లూజన్ కి వస్తే ఈ కంపెనీ అనేది మనకిచ్చిన కంపెనీ పేరెంట్ కంపెనీ అనేది ఇండియా ఫాలో అవుతుందా, అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో అవుతుందా మనకి తెలియదు. అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం ఫాలో అవుతుందని మీరు అనుకుంటే అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం అది టెంపరీ అవుతుంది. సో అది కరెక్టే. సో జస్ట్ షెడ్యూల్ 3 ఫాలో అయితే చాలు. ఏది ఆ కంపెనీ పేరెంట్ లిమిటెడ్ ఫాలో అయితే చాలు అండ్ జస్ట్ రిక్వైర్డ్ డిస్క్లోజర్ చేస్తే చాలు. ఏది అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో అవుతుంటే. ఒకవేళ ఇండియా ఫాలో అవుతుంటే అట్లాంటి ఎక్స్క్లూజన్ అనేది ఏం లేదు, ఎగ్జామ్షన్ అనేది ఏం లేదు. కాబట్టి కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. ఏది పేరెంట్ ప్లస్ చెల్ రెండు కలుపుకొని ప్రిపేర్ చేయాలి. ఇది నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేరెంట్ కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవి అంటే ఒక 6 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ కాంపోనెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కాంపోనెంట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కోసం దాని యొక్క కాంపోనెంట్, దాని యొక్క సబ్సిడరీ ఏది అనేది ఐడెంటిఫై చేయాలి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇది తీసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ ని కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో include చేయాలి. include in consolidation financial statement where appropriate identifying reportable segment for segmental reporting. ఎప్పుడైతే మనం 108 ఇండియా 108 ఏం చెప్తుంది, సిగ్మెంటల్ రిపోర్టింగ్ బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్, బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ ని చూసుకొని కొన్ని కంపెనీస్ ని కొన్ని బ్రాంచెస్ ని సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలి. ఆ సెగ్మెంట్ వరకు ఆ సెగ్మెంటల్ రిపోర్టింగ్ ఫాలో కావడం కోసం ఈ కంపెనీ అనేది అప్రాప్రియేట్ గా ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ ఈ పేరెంట్ కి ఈ వాటి యొక్క రిలేషన్షిప్ చూడాలి. ఐడెంటిఫైయింగ్ రిలేటెడ్ పార్టీస్ ఎవరు, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఫర్ రిపోర్టింగ్ ఏ దానికి ఉంది అంటే రిలేటెడ్ పార్టీస్ ఎవరు, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏవి అనేది ఇంక్లూడ్ చేయడానికి. నెక్స్ట్ ఆబ్టైనింగ్ అక్యురేట్ అండ్ కంప్లీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కంపోనెంట్ కాడ నుంచి అంటే ఫ్రమ్ బ్రాంచ్ కాడ నుంచి ఆర్ దాని యొక్క సబ్సిడరీ కాడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ గా తీసుకోవాలి, అక్యురేట్ తీసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి, అజంప్షన్ బేస్డ్ తీసుకోకూడదు. అక్కడ బ్రాంచ్ ఉంది
కరెంట్ బిల్ ఎంత రావచ్చు, పెట్రోల్ బిల్ ఎంత రావచ్చు, అట్లా తీసుకోవద్దు. అజంప్షన్ బేసిస్ లో తీసుకోకూడదు, అక్యురేట్ తీసుకోవాలి. నెక్స్ట్ మేక్ అప్రాప్రియేట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అంటే 2 అడ్జస్ట్మెంట్స్ వస్తాయి, పర్మనెంట్ అడ్జస్ట్మెంట్, కరెంట్ అడ్జస్ట్మెంట్. ఆ అడ్జస్ట్మెంట్ ని ప్రాపర్ గా చేయాలి. నెక్స్ట్ హార్మోనైజేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్, అకౌంటింగ్ పాలసీని అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ ని హార్మోనైజేషన్ చేయాలి. నెక్స్ట్ గ్యాప్ కన్వర్షన్, ఒకవేళ గ్యాప్ కన్వర్షన్ ఏమన్నా వస్తే జనరల్ అకౌంటింగ్ వేర్ అప్లికబుల్ అక్కడ కన్వర్షన్ చూసుకోవాలి. ఇది పేరెంట్ చేయాల్సిన వర్క్, పేరెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అవి అనమాట. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆడిటర్ ఆఫ్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆడిటర్ కున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవి అంటే ఇప్పుడు మనం పేరెంట్ కున్న రెస్పాన్సిబిలిటీ చెప్పినాం కదా. నెక్స్ట్ ఆడిటర్ కి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటాయంటే సెక్షన్ 129(4) డీల్ చేస్తుంది. సెక్షన్ 129(4) ఏం చెప్తుంది అంటే ఆడిటర్ ఆబ్జెక్టివ్ ఇన్ ఆడిట్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆ ఆడిటర్ ఏం చేయాలంటే ఫస్ట్ సాటిస్ఫై కావాలి, టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్, అతను సాటిస్ఫై కావాలి. ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేసినారో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, ప్రిపరేషన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ ని. ఆ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఆడిటర్ చెక్ చేస్తారు. ఆడిటర్ చెక్ చేసినప్పుడు ఆడిటర్ సాటిస్ఫై కావాలి, సాటిస్ఫై ఇన్ సెల్ఫ్. ఏవైతే ప్రిపేర్ చేసినారో ఆ ప్రిపేర్ చేసిన కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఉన్నవా లేవా అది చూసుకుంటాం. నెక్స్ట్ అతను కంపల్సరీ ఒపీనియన్ ఇవ్వాలి, టు ఎనేబుల్ హిమ్సెల్ఫ్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. ఏమని ఒపీనియన్ ఇస్తారు? ట్రూ అండ్ ఫేర్ వ్యూ లో ఉంది ప్రెజెంటెడ్ బై ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉన్నవని చెప్పాలి. అండ్ అతను సాటిస్ఫై కావాలి, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఉంది అనేది. నెక్స్ట్ 143(1) ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ని ఎంక్వైరీ చేసుకోవాలి. అంటే ఏమన్నా క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మనకి 143 డీల్ చేసేదంతా అదే. క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్స్ ఏమన్నా అట్రాక్ట్ అవుతావే అతనికి, అతను ఏమన్నా మెయింటైన్ చేయాల్సిన బుక్స్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కొన్ని మెయింటైన్ చేయకూడదు ఆడిటర్స్, అట్లాంటి బుక్స్ మెయింటైన్ చేసేటి ఆ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ఇవన్నీ రిపోర్ట్స్ చెక్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ ఆడిటర్ షుడ్ ఆల్సో వ్యాలిడేట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ద కంపెనీ యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వ్యాలిడేట్ చేసుకోవాలి. వీటితో పాటు అంటే కంపెనీస్ యాక్ట్ ఫాలో కావడం, వీటితో పాటు ఇతను గైడెన్స్ నోట్ ని చెక్ చేసుకోవాలి. ఆడిటర్ గైడెన్స్ నోట్ ఎవరు ఇస్తారు? ఐసిఐఐ ఇన్స్టిట్యూట్ చేస్తుంది. వాటి యొక్క కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏ మేనర్ లో ఉండాలి అని వాటిని కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్ మీన్ ద ఆడిటర్ వర్ కండక్టింగ్ ద ఆడిట్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎక్స్పెక్టెడ్ టు ఏముండాలి? ప్లాన్ టు వర్క్ టు ఎనేబుల్ దెమ్ టు కండక్ట్ అండ్ ఎఫెక్టివ్ ఆడిట్ అండ్ ఇన్ ఎఫిషియంట్ అండ్ టైమ్లీ మేనర్. తను ప్లాన్ చేసుకునేటప్పుడే వర్క్ అనేది అంటే కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఎఫెక్టివ్ ఉండాలి, ఎఫిషియంట్ ఉండాలి అండ్ టైమ్లీ మేనర్ కంప్లీట్ కావాలి. నెక్స్ట్ ఆబ్టైన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. అతను ఆబ్టైన్ చేసుకోవాలి, అకౌంటింగ్ ఏం జరుగుతుందో అతనికి తెలియాలి, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ గురించి అతనికి తెలియాలి. ఐటీ సిస్టమ్ లైక్ కన్సల్టేషన్ టూల్స్ ఏమున్నాయి, సఫిషియంట్ ప్లాన్స్ ఏమున్నాయి ఆడిట్ కోసం, అండ్ అతని యొక్క నేచర్ ఏమి, టైమింగ్ ఏమి అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎంతవరకు మనం అతను చెక్ చేయొచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అతను ఐడియా తెచ్చుకోవాలి. నెక్స్ట్ సచ్ అండ్ అండర్స్టాండింగ్ వుడ్ హెల్ప్, అది అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఆడిటర్ కి హెల్ప్ అవుతుంది టు డెవలప్ ఎఫెక్టివ్ ఆడిట్ అప్రోచ్ కావడం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ బిజినెస్ అనేది ఒక స్టాండర్డ్ మనకు ఉంది. నెక్స్ట్ యూజ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ టు అసెస్ ద ఆడిట్ రిస్క్. ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ని యూజ్ చేయాలి ఆడిట్ రిస్క్ ని అసెస్ చేయడానికి. అండ్ డిజైన్ ఆడిట్ ప్రొసీజర్ టు ఎన్ష్యూర్ దట్ ద రిస్క్ ఈజ్ రెడ్యూస్డ్ టు అన్ యాక్సెప్టబుల్ లెవెల్. అతని యొక్క రిస్క్ ని యాక్సెప్టబుల్ లెవెల్ కి తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఆడిట్ కన్సిడరేషన్ ఏవేవి కన్సిడర్ చేయాలి అనేది అవి అంటే అతనికి అప్లికబుల్ అయ్యేటివి ఏవేవి అయితే అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ని కన్సిడర్ చేయాలి. అండ్ అతనికి ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ లో మే యూజ్ ద వర్క్ ఆఫ్ అదర్ ఆడిటర్స్, వేరే వాళ్ళని కావాలంటే వాళ్ళని కూడా యూజ్ చేయొచ్చు. అట్లాంటి కేసులో యూజ్ చేస్తున్నప్పుడు కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేసినారు. గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ ఎంటిటీ ఏ అండ్ ఇట్స్ సబ్సిడరీ బి అండ్ సి. బి హ్యాస్ లోన్ విత్ ఏ ఆఫ్ 100 ఇట్లా ప్రొవైడ్ చేసినారు. ఏ బి సి టోటల్ ఎలిమినేషన్ ఏముంటుంది, గ్రూప్ లో ఏముంటాయి, టోటల్లో వచ్చేసి 180 వచ్చేస్తుంది. షేర్స్ ఇక్కడ ఉంది, ఎలిమినేట్ చేసేయాలి. షేర్స్ ఆఫ్ సబ్సిడరీ షేర్స్
చూసుకోవాలి. ఇంటర్ కంపెనీవి గ్రూప్ లో కన్సల్టేషన్ లో రావు. అండ్ రిసీవబుల్స్ అన్నిటికీ కలిపి ఏలో ఎంత ఉంది, బిలో ఎంత ఉంది, సిలో ఎంత ఉంది దాని యొక్క టోటల్ వస్తుంది. అండ్ ఇంటర్ కంపెనీ డెట్ ఏమైనా ఉంటే అది కూడా రాదు. అండ్ ఇంటర్ కంపెనీకి సంబంధించి ఏవి రావు. ఇది కన్సల్టేషన్ కి ఎగ్జాంపుల్. అండ్ ఒకవేళ అతను చేయలేనప్పుడు ఇంకొక అదర్ ఆల్టర్ యూజ్ చేయాలనుకుంటే ఎస్ఏ 600 ని ఫాలో చేయాలి. యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆల్టర్, వేరే ఆల్టర్ ని యూజ్ చేస్తున్నట్టు వర్క్ for the purpose of consolidation financial statement. Auditor is required to complete the materiality for group as a whole గా చెక్ చేసుకోవాలి. ఆడిటర్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఇవన్నమాట. కన్సల్టేషన్ కి హోల్ గా కన్సిడర్ చేయాలి. అండ్ అతనికి మెటీరియాలిటీ షుడ్ బి యూజ్ టు అసెస్ ద అప్రాప్రియేట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్. అప్రాప్రియేట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ కి అప్రాప్రియేట్నెస్ చూసుకోవాలి. ఇక్కడ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అంటే 2 టైప్స్ ఉంటాయి. పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అని, కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అని, దట్ ఆర్ మేడ్ బై మేనేజ్మెంట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్, పేరెంట్ ఆడిటర్ ఎవరైతే ఉంటారో కెన్ ఆల్సో యూజ్ ద మెటీరియాలిటీ కంప్యూటెడ్ ఆన్ గ్రూప్ లెవెల్ to determine whether the component financial statements are material to the group, to determine whether they should scope in additional component. పేరెంట్ ఆడిటర్ చెక్ చేయాల్సినది అంటే వాళ్ళ యొక్క కాంపోనెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లున్నాయి, అది మెటీరియలా కాదా అని డిస్కస్ చేయడానికి మనకి ఇంకొక కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ LODR కి కనుక మీరు పోతే 10% ఎక్సెస్ ఉంటే, ఆ 20% ఎక్సెస్ ఉంటే మనం ఇంకొక ఆడిటర్ ని అప్లై చేయాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్, పేరెంట్ ఆడిటర్ ఆల్సో కంప్లీట్ మెటీరియాలిటీ లెవెల్ ఫర్ ఈచ్ కాంపోనెంట్ అండ్ కమ్యూనికేటెడ్ టు ద కాంపోనెంట్ ఆడిటర్. పేరెంట్ ఆడిటర్ కూడా ఏం చేయాలి, కంప్యూట్ చేయాలి మెటీరియాలిటీ లెవెల్ ని ఈచ్ కాంపోనెంట్ కి అండ్ కమ్యూనికేట్ చేయాలి ఆ కాంపోనెంట్ ఆడిటర్ కి. ఇఫ్ హీ బిలీవ్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆన్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆడిటర్ ఆల్సో ఏం ఆబ్టైన్ చేయాలంటే కన్ఫర్మేషన్ తీసుకోవాలి ఫ్రమ్ కాంపోనెంట్ ఆడిటర్ కాడ నుంచి. లైక్ అతని యొక్క ఇండిపెండెన్స్ ఏముంది, కంపెనీ వాళ్ళు ఏమైనా రిస్ట్రిక్షన్ పెడుతున్నారా, ఆ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అవుతుంది, సర్టెన్ ఇన్ఫర్మేషన్ రిక్వైరింగ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి సంబంధించి. సో ఇవన్నీ ఆడిటర్ చేసుకుంటాడు. పేరెంట్ ఆడిటర్ ఏమేమి చేస్తున్నాడు, మెటీరియాలిటీ లెవెల్ ఈచ్ కాంపోనెంట్ ని చూస్తున్నాడు, ఆ కాంపోనెంట్ ఆడిటర్ కి కమ్యూనికేట్ చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు అతని యొక్క ఇండిపెండెన్స్ ఎట్లుంది ఎట్లా లేదని. అండ్ మెటీరియాలిటీ కంపోర్ట్ చేయాలి, గ్రూప్ లెవెల్ గా కన్సిడర్ చేయాలి అండ్ గ్రూప్ ని హ్యాజ్ ఏ హోల్ గా కూడా కన్సిడర్ చేయాలి. ఇవి చెక్ చేసుకోవాలి. హౌఎవర్ వాళ్ళు కన్సిడరింగ్ ద అబ్జర్వేషన్స్ అంటే అదర్ కాంపోనెంట్స్ ఆడిటర్ వాళ్ళు ఏమన్నా కామెంట్స్ పెట్టినారా, వాళ్ళు ఏమన్నా మోడిఫికేషన్ చేసినారా రిపోర్ట్స్ యాజ్ పర్ 705, 706 ప్రకారం. 705 మోడిఫికేషన్, 706 అంటే ఏమన్నా మ్యాటర్స్ ప్రొవైడ్ చేసినారా, ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని ఏమన్నా ప్రొవైడ్ చేసినారో అవి చెక్ చేసుకోవడం. నెక్స్ట్, ఆడిటింగ్ ద కన్సల్టేషన్. ద ఆడిటర్ షుడ్ మేక్ ప్లాన్ అమాంగ్ అదర్ థింగ్స్ ఫర్ ద ఫాలోయింగ్ ప్రకారం. అతను ఆడిట్ అనేది ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ అండ్ టైమ్లీ మేనర్ లో కన్సిడర్ చేయాలంటే అతను ప్లాన్ చేసుకోవాలనేది ఏమి అంటే ఫస్ట్ అతను అక్కడ ఏం వర్క్ జరుగుతుంది అతను అండర్స్టాండ్ చేసుకోవాలి, గ్రూప్ స్ట్రక్చర్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి, గ్రూప్ వైడ్ కంట్రోల్స్ ఏమున్నాయని అతను ఐడెంటిఫై చేయాలి. అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఏమున్నాయి, గ్రూప్ స్ట్రక్చర్ తర్వాత అకౌంటింగ్ పాలసీ చూసుకోవాలి దాని యొక్క కాంపోనెంట్ కి అండ్ పేరెంట్ కి. నేను డిటర్మైనింగ్ ప్రోగ్రామింగ్ ఇన్ ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్, NTE, నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ ఎంతవరకు ఉంది, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ కి, కన్సల్టేషన్ కి. ఇవి ఆడిటర్ చెక్ చేసుకోవాలనేది. ఎందుకోసం చెక్ చేస్తున్నాం, ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ ఆడిట్ అండ్ టైమ్లీ మేనర్ లో కంప్లీట్ కావాలంటే. డిటర్మైనింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ అదర్ ఆడిటర్, ఒకవేళ మనకి వేరే ఆడిటర్ కావాలంటే వేరే ఆడిటర్ కోసం. అండ్ కోఆర్డినేట్ ద వర్క్ టు బి పర్ఫార్మ్డ్, ఎంతవరకు వర్క్ చేయాలి, ఎంతవరకు నువ్వు వర్క్ చేస్తావు అనేది తెలుసుకోవడం కోసం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంప్లీట్నెస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్, అంటే కంప్లీట్ కావాలంటే ఏం చూడాలి, అతను కంప్లీట్ కావాలంటే ఏం చూడాలి, ఆడిటర్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ పేపర్స్ ని చూడాలి. ఇయర్ కి సంబంధించి వర్కింగ్ పేపర్స్ ఏమున్నాయి అండ్ రివ్యూ ఆఫ్ పేరెంట్ ప్రొసీజర్స్ ఏమున్నాయి ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్ కి సంబంధించి ఎంక్వైరీ చేసుకోవాలి మేనేజ్మెంట్ తో టు ఐడెంటిఫై న్యూ కాంపోనెంట్స్ ఏమైనా వచ్చినావా అండ్ వాళ్ళు న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెట్టినారా. తర్వాత జాయింట్ అరేంజ్మెంట్స్ రివ్యూ చూసుకోవాలి, అదర్ అరేంజ్మెంట్స్ కి సంబంధించి రివ్యూ చూసుకోవాలి, ఇవన్నీ చెక్ చేయాలి. నెక్స్ట్, స్టాట్యుటరీ రికార్డ్స్ ఏమైనా మెయింటైన్ చేస్తుందా పేరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ సెక్షన్ 186, 190 అంటే లోన్స్ కి సంబంధించిన సెక్షన్. ఐడెంటిఫై ద చేంజెస్ ఇన్ షేర్ హోల్డింగ్ లో ఏమన్నా చేంజెస్ వచ్చినావా, వాటి డీటెయిల్స్ ఇవన్నీ ఆడిటర్ రివ్యూ చేసుకోవాలి. ఎందుకు, కంప్లీట్నెస్ కోసం అన్నమాట.
నెక్స్ట్ ఇంటర్మీడియట్ సబ్సిడరీ ఇన్ ఇండియా ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ప్రజెంట్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇఫ్ మీట్ ద ఫాలోయింగ్ కండిషన్. ఆల్రెడీ మనం చెప్పినాము, ఏవైతే హోలీ ఓన్ ఉంటారో ఆ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ ఉంటుందో అండ్ వాళ్ళ మెంబర్స్ కి ఇంటిమేట్ చేసిన తర్వాత ఎవరు అబ్జెక్షన్ చెప్పకుంటారో అండ్ వాటి తర్వాత ఆ కంపెనీ అనేది సెక్యూరిటీస్ ఎక్కడ హోల్డ్ చేసి ఉండకూడదు, ఆ ప్రాసెసింగ్ లో ఉండకూడదు ఇండియాలో కానీ ఎక్కడ అవుట్ సైడ్ ఇండియాలో కానీ స్టాక్ ఎక్స్చేంజ్ లో. అండ్ అల్టిమేట్ గా ఇంటర్మీడియట్ హోల్డింగ్ కంపెనీస్ అయితే ఫైల్ చేస్తుండాలి. కన్సల్టేషన్ సబ్సిడరీకి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది వస్తుంది, అది చెప్తాది అక్కడ ఉన్న ఫ్లో చార్ట్. నెక్స్ట్ మనం ఆడిటర్ గా చూడాలనేది ఏమంటే స్పెషల్ కన్సిడరేషన్స్ అంటే పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి, కరెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయని చెప్తున్నాం కదా. పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్ లో మెయిన్ గా రెండు, డిటర్మినేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ యాజ్ పర్ అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం ఉందా. పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అంటే ఏమి అంటే ఒకసారి అడ్జస్ట్మెంట్ చేస్తే అది అడ్జస్ట్మెంట్ ఇంకా ఆ కంపెనీ ఎంత వరకు ఉంటుందో ఆ కంపెనీ యొక్క రిజల్యూషన్ అయ్యే వరకు ఆ లిక్విడేషన్ అయ్యే వరకు ఎంతైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ మొత్తం అన్నమాట ఒకటేసారి చేస్తుంటారు. ఒకవేళ ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు అట్లా చేస్తారు, కానీ ఈ కంపెనీకే మళ్ళీ చెయ్యరు, మళ్ళీ చేంజ్ కావు వన్స్ ఒకసారి డిసైడ్ అయితే. అట్లాంటి పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అంటారు. అట్లాంటి కేసులో మెయిన్ గా మనం చూడాల్సింది గుడ్ విల్ ఆ క్యాపిటల్ రిజర్వ్ కి సంబంధించి యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి, తర్వాత ఎన్సిఐ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, ఈ రెండు పర్మనెంట్ కన్సల్టేషన్ స్టేట్మెంట్. వాటిని ఎట్లా డిటర్మైన్ చేసినారో అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆడిటర్ షుడ్ వెరిఫై అబౌవ్ క్యాలిక్యులేషన్స్ అంటే దాని యొక్క డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమి అండ్ దాని యొక్క మైనారిటీ ఇంట్రెస్ట్, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటే ఎవరైతే షేర్ హోల్డర్స్ కాకుండా ఉంటారో అదర్ అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి మైనారిటీ ఇంట్రెస్ట్ అంటాం ఇక్కడ. అండ్ ఆడిటర్ సబ్సిక్వెంట్ అక్విజిషన్స్ ఏమైనా జరిగినావా సేమ్ కంపెనీస్ కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఆడిటర్ గా. దానికి సంబంధించి పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించి. అండ్ పర్మనెంట్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ లో సబ్సిడరీ గుడ్ విల్ అరైజ్ అవుతుంది కదా ఇన్ అనదర్ సబ్సిడరీ అండ్ క్యాపిటల్ రిజర్వ్ అరైజ్ అవుతాయి కదా, ఈ డీటెయిల్స్ కి నెట్ ఆఫ్ ఉంటాయి. అంటే కొన్ని కంపెనీస్ నెట్ ఆఫ్ చేస్తుంటాయి, ఆ నెట్ ఆఫ్ చేసిన తర్వాత డిస్క్లోజర్ సింగిల్ అమౌంట్ ని డిస్క్లోజ్ చేస్తారు ఎక్కడ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో. సో ఆడిటర్ ఏం చేయాలంటే నోట్స్ టు అకౌంట్ లో వెళ్ళి డిస్క్లోజ్ చేసినారా లేదా అంటే ఏ కంపెనీకి ఎంత, ఏ కంపెనీ బి కంపెనీ రెండింటిని నెట్ ఆఫ్ చేసి పెట్టిండొచ్చు. నెట్ ఆఫ్ చేసినప్పటికీ కింద నోట్స్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, అది ప్రొవైడ్ చేసినారా లేదా అనేది పర్మనెంట్ కన్సల్టేషన్ స్టేట్మెంట్ లో చూడాలి. ఎంత రిఫ్లెక్ట్ చేస్తుంది పేరెంట్ పోర్షన్ లో అంటే ఎక్సెస్ ఉందా షార్టేజ్ ఉందా. నెక్స్ట్ కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్. కరెంట్ పీరియడ్ అంటే ఈ ఇయర్ కి ఒకటి ఉండొచ్చు అండ్ సేమ్ క్యాలిక్యులేషన్ నెక్స్ట్ ఇయర్ కి ఇంకోటి ఉండొచ్చు, ఆ నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కి ఇంకోటి ఉండొచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేది మేడ్ ఇన్ అకౌంటింగ్ పీరియడ్ ప్రతి అకౌంటింగ్ పీరియడ్ కి అడ్జస్ట్మెంట్ జరుగుతుంటే దాన్ని కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అంటారు. కన్సల్టేషన్ ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ కంపెనీ పర్చేజ్ హ్యాస్ సేల్స్. ప్రతి ఇయర్ సేల్స్ చేస్తుంటాము, సో ఈ ఇయర్ లో కొంత సేల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ లో కొంత సేల్స్ ఉంటాయి, వాటిని ఎలిమినేట్ చేయాలి, అది కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ అంటారు. కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్ ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ గ్రూప్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్ గ్రూప్ ట్రాన్సాక్షన్స్ లో మెయిన్ గా ఏవేవి ఉంటాయంటే ఇంటర్ గ్రూప్ లో బారోయింగ్ తీసుకుంటుంటాము, అమౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంటాయి, మేనేజ్మెంట్ ఫీ జరుగుతుంటాయి, ఇట్లాంటివి ఇంటర్ గ్రూప్ ఇంట్రెస్ట్ పేడ్ రిసీవ్డ్ మేనేజ్మెంట్ ఫీ. తర్వాత అన్రియలైజ్డ్ ఇంటర్ గ్రూప్ ప్రాఫిట్స్ అంటే కాస్ట్ మామూలు బయటి వాళ్ళకి సేల్ చేస్తే ప్రాఫిట్ యాడ్ చేసి సేల్ చేస్తాం, బట్ ఇక్కడ కంపెనీకి సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ కి సేల్ చేసిన అక్కడ వచ్చే అమౌంట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చే అమౌంట్ అక్కడ వస్తుంది. సో అక్కడ ప్రాఫిట్ అన్రియలైజబుల్, ప్రాఫిట్ యాక్చువల్ గా రియలైజ్ కాదు, ఒకవేళ ఇక్కడ కలెక్ట్ చేసినా అక్కడ ఆ కంపెనీలో లాస్ వచ్చినట్లే, సో అది సెట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అంటాము. దానికి ఏదైనా అసెట్స్ అక్వైర్ చేసినా ట్రాన్స్ఫర్ చేసినా అదర్ సబ్సిడరీకి చేసినప్పుడు. నెక్స్ట్ డిఫర్డ్ ట్యాక్సెస్ ఆన్ అన్రియలైజ్డ్ ఇంటర్ కంపెనీ ఎలిమినేషన్. అన్రియలైజ్డ్ ఇంటర్ కంపెనీ ప్రాఫిట్స్ ని ఎలిమినేట్ చేయాలి యాజ్ పర్ ఇండియాస్ 2 ప్రకారం. నెక్స్ట్ ఇంటర్ గ్రూప్ ఇండెప్ట్నెస్ అంటే లోన్ తీసుకోవడం, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి, ఇట్లాంటివి ఇంటర్ గ్రూప్ ఇండెప్ట్నెస్. Adjustments related to harmonizing the different accounting policies being followed by the parent and its components. హార్మోనైజింగ్ చేసుకోవాలి, ఏదానికి అకౌంటింగ్ పాలసీస్ ని ఏవి పేరెంట్ ఏది ఫాలో అవుతుంది, కాంపోనెంట్స్ ఏవి ఫాలో అవుతుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్.
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి? కంపెనీ కాంపోనెంట్స్ కి మిడిల్ లో రికగ్నైజింగ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్ దట్ అక్కర్ బిట్వీన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ డేట్ ఆఫ్ ఆడిటర్. ఈ పీరియడ్ లో ఏమైనా జరిగినవి అంటే ఈవెంట్స్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డీటెయిల్స్ కి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఏమున్నావు అవి కూడా కరెంట్ పీరియడ్ కి సంబంధించి ఉంటాయి కదా, వాటిని కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్. అడ్జస్ట్మెంట్ లో టూ టైప్స్ అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. ఒకటి అడ్జస్టింగ్ ఈవెంట్ ఒకటి జరగవచ్చు అండ్ ఇంకోటి నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ ఒకటి జరగవచ్చు. అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే మనం అడ్జస్ట్ చేయాలి, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏమి అంటే ఏ అయితే ట్రాన్సాక్షన్ ఉందో 31st మార్చి లోపల ఆ ఉన్న కన్సిస్ట్ ఆఫ్ ఈవెంట్ అనేది కన్సిస్ట్ కావాలి. దానికి అడిషనల్ ఈవెంట్స్ అనేది నెక్స్ట్ తర్వాత రావచ్చు. అట్ ద బ్యాలెన్స్ షీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఏదైతే ఉందో దానికి అడిషనల్ ఎవిడెన్స్ అనేది తర్వాత వస్తే అది అడ్జస్టింగ్ ఈవెంట్స్. ఒక సెకండ్ టైప్ ఏమంటే ఈవెంట్స్ అనేది కన్సిస్ట్ లేకపోయింటది. ఎప్పుడు యాజ్ అండ్ డే డిడ్ నాట్ ఎగ్జిస్ట్ అట్ ద బ్యాలెన్స్ షీట్ బట్ అరోజ్ సబ్సిక్వెంట్ టు దట్ డేట్. అది జరగడం అనేది తర్వాత జరిగింటది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేసినాం, సేల్ వచ్చేసి 1st మార్చ్కి సేల్ చేసినాం. అతని పొజిషన్ మనకి 31st మార్చి కొంత తెలుసు బట్ కన్ఫర్మేషన్ లేదు. అండ్ 10th ఏప్రిల్కి అతను ఇన్సాల్వెంట్ అనేది మనకి క్లియర్గా బయట కోర్టుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు అది అడ్జస్టింగ్ ఈవెంటే, ఎందుకంటే మనకి సేల్ జరిగినాయి, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది బట్ మనకి కన్ఫర్మేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ లో ఈవెంట్ లో 31st మార్చ్కి స్టాక్ ఉంది, ఓకే, అండ్ ఆ స్టాక్ కి సంబంధించి నెక్స్ట్ 10th ఏప్రిల్లో థెఫ్ట్ అయింది. అంటే ఎవరో తీసుకున్నారు మన స్టాక్, మనం ఎక్స్పెక్టే చేయలేము థెఫ్ట్ అవుతుంది అనేది. ఇది నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. బట్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ కూడా ఆ స్టాక్ థెఫ్ట్ ఏదైతే అయ్యిందో దాని యొక్క అమౌంట్ అనేది ఎక్సెస్ అమౌంట్ అంటే ఆ అమౌంట్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు అనిపిస్తే నాకు అంటే మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా డిస్క్లోజర్ కూడా అవసరం లేదు. బట్ అది కన్నా సిగ్నిఫికెంట్ అయితే కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇండియా దానిలో మనం ఏం చేయాలి? నేచర్ ఆఫ్ ఈవెంట్ థెఫ్ట్ అయింది అండ్ ఎస్టిమేట్ ఆఫ్ ఇట్స్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్, ఎంత థెఫ్ట్ అయింది అనే డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఫర్ ఎఫెక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్. సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఎఫెక్ట్ చేసినవా, అదర్ ఈవెంట్స్ ఏమైనా జరిగినవా. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ జరిగినవి అనేది మనకి ఎట్లా తెలుసుకోవాలి అంటే ఆఫ్టర్ 31st తర్వాత బోర్డ్ మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేసినారా, ఏజిఎంస్ ఏమైనా కండక్ట్ చేసినారా, దట్ ఈస్ ఈజిఎంస్ ఏమైనా కండక్ట్ చేసినారా, అర్జెంట్ మీటింగ్స్ ఏమైనా పెట్టుకున్నారా, ఏఓఈలో చెక్ చేస్తే ఏమన్నా రాసినారా నోట్స్ టు అకౌంట్స్. ఈ డీటెయిల్స్ మనం తెలుసుకుంటే మనకి తెలిసిపోతుంది అంటే జరిగిందా ఏమైనా ట్రాన్సాక్షన్స్ అనేది తెలుసుకోవడం కోసం ఆ బుక్స్ అన్ని మనం చేస్తాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ కాంపోనెంట్స్ అయితే వాటి యొక్క అడ్జస్ట్మెంట్ కన్వర్షన్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే లోకల్ గ్యాప్ ప్రకారం ప్రిపేర్ చేస్తున్నాయా లేదా. అండ్ డిటర్మినేషన్ ఆఫ్ మూవ్మెంట్ ఈక్విటీ అట్రిబ్యూటబుల్ టు మైనారిటీ ఇంట్రెస్ట్. Since rate of acquisition of subsidiary under India AS లో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అనేది రిజల్ట్ నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది. అండ్ లైక్ ఎర్లియర్ ఏస్ యాజ్ పర్ పేరా 28 ప్రకారం ఇఫ్ ద నెట్వర్త్ అనేది నెగిటివ్ ఉందనుకోండి నాన్ కంట్రోల్ కుడ్ హ్యావ్ డెఫిషియెంట్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఏమన్నా డిఫర్డ్ ట్యాక్స్ కి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ ఉన్నావా వాటిని ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం. ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ రివ్యూయింగ్ ఆఫ్ మెమోరాండమ్ రికార్డ్స్ ద ఆడిటర్ షుడ్ ఇంటర్లే అంటే ఇవి చెక్ చేసుకోవాలి. ఇవే మనం ఇంతకుముందు చెప్పినది కరెంట్ పీరియడ్ కన్సల్టేషన్ అడ్జస్ట్మెంట్స్, అది వెరిఫై చేసుకోవడం అని చెప్తారు. ఫస్ట్ ఇంటర్ గ్రూప్ ట్రాన్సాక్షన్ ని వెరిఫై చేసుకోవాలి, అకౌంటింగ్ బ్యాలెన్సెస్ ఏమన్నా ఉంటే ఎలిమినేట్ చేసుకోవాలి, అండ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం యూనిఫామ్ అకౌంటింగ్ పాలసీస్ ని ఫాలో కావాలి. అడ్వకేట్ డిస్క్లోజర్ అనేది మెయింటైన్ చేయాలి యాజ్ పర్ ఏస్ 21 ప్రకారం. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ లో హార్మోనైజ్ డిఫరెన్సెస్ అకౌంటింగ్ పాలసీస్ ఏవైతే ఉంటావో వాటికి హార్మోనైజ్ చేసుకోవాలి. క్యాల్కులేషన్ చూడాలి, మైనారిటీస్ అండ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన మైనారిటీస్ డిఫరెన్స్. వెరిఫై అడ్జస్ట్మెంట్స్ రిలేటింగ్ టు డిఫర్డ్ ట్యాక్స్ అకౌంట్స్ టెంపరీ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నావా ఆ డీటెయిల్స్ ని తెలుసుకోవాలి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సబ్సిడరీకి సంబంధించి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నావా ఆ డీటెయిల్స్ ని తెలుసుకోవాలి. నెక్స్ట్ following information is also required to be disclosed in the consolidation financial statement separately for the parent and each of its components.
నెక్స్ట్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ ఎస్ఏ 580 రిటర్న్ రిప్రజెంటేషన్ లో ఏం చెప్తారంటే ఈ ఆడిటర్ అనే పర్సన్ కంపల్సరీగా దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. అండ్ ఈ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి సంబంధించి షుడ్ అబ్టైన్ ఎవిడెన్స్ పేరెంట్ అక్నాలజెస్ అండ్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ట్రూ అండ్ ఫేర్ ప్రజెంట్ ఉందా లేదా కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈ డీటెయిల్ కి సంబంధించి కొన్ని రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి. అండ్ ఆ రిప్రజెంటేషన్స్ లో ఏవి ఇంక్లూడ్ అవుతాయి అంటే కంప్లీట్నెస్ ఆఫ్ కంపోనెంట్స్ ఇంక్లూడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ప్రిపేర్ చేసేది మేనేజ్మెంట్స్ వాళ్ళే కాబట్టి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో కంపోనెంట్స్ కి రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేసినారు అనే ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిపోర్టబుల్ సిగ్మెంట్ ఫర్ సిగ్మెంటల్ రిపోర్టింగ్ ఏవి సిగ్మెంటల్ రిపోర్టింగ్ లోకి వస్తావో వాటిని ఐడెంటిఫై చేసినారు మేనేజ్మెంట్ అనేది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కి రిలేటెడ్. నెక్స్ట్ అప్రాప్రియేట్నెస్ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ పర్మనెంట్ అండ్ కరెంట్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్ దట్ ఈస్ ఎలిమినేషన్ ఆఫ్ ఇంట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ని ఎలిమినేట్ చేసినాము అనేది మేనేజ్మెంట్ చెప్పాలి. వాళ్ళ నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ రిపోర్టింగ్ చేస్తాము. రిపోర్టింగ్ చేసేటప్పుడు వెన్ పేరెంట్ ఆడిటర్ ఇది ఆల్సో ఆడిటర్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ అయినప్పుడు ఎట్లుంటుంది. అండ్ రిపోర్టింగ్ ఒకవేళ పేరెంట్ ఆడిటర్ అనే పర్సన్ నాట్ ఆడిటర్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ అయినప్పుడు ఎట్లుంటుంది. అండ్ కాంపోనెంట్ ఆడిటరే ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆన్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ దెన్ పేరెంట్ కంపెనీ. అంటే ఇక్కడ కంపెనీ ఉండి అండ్ ఇంకోటి అదర్ కంట్రీలో కంపెనీ ఉంటే డిఫరెంట్ అకౌంటింగ్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్రేమ్ వర్క్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఆడిట్ రిపోర్టింగ్ చేయాలి. అండ్ వెన్ కాంపోనెంట్స్ ఆడిటర్స్ అండర్ ఆడిట్ ఫ్రేమ్ వర్క్ డిఫరెంట్ దెన్ పేరెంట్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది. కాంపోనెంట్స్ నాట్ ఆడిట్ చేయకున్నప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మన కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఏవైతే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది. వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తారు. అంటే పేరెంట్ ఆడిటర్ ఇది ఆల్సో ఆడిటర్ ఆఫ్ ఆడిట్ కాంపోనెంట్స్ అయినప్పుడు ఏం చేయాలి అనేది. ఫస్ట్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ లో ఆడిటర్ షుడ్ రిపోర్ట్ ఏం రిపోర్ట్ చేయాలి. ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్. ఏదానికి ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్ అంటే ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫాలో అయినారు హ్యావ్ బీన్ ఫాలోడ్. ఏ ఫాలో అయినారు డిపార్చర్ ఆర్ డీవియేషన్స్ ఏమన్నా ఉంటే ఎస్ఏ 705 ప్రకారం అతని యొక్క ఆడిట్ రిపోర్ట్ ని మోడిఫై చేయాలి. మోడిఫికేషన్ టు ద ఒపీనియన్ ఇన్ ద ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ so that users of the consolidation financial statements are aware of such deviation. అతనికి అవేర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆడిటర్ షుడ్ ఇష్యూ చేయాలి ఏది ఆడిట్ రిపోర్ట్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ వెదర్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉన్నవా లేవా ఆ డీటెయిల్స్ కి రిలేటెడ్. అండ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆల్సో ఇన్క్లూడ్స్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అండ్ అతని యొక్క ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఒపీనియన్ ఏముంది ఈ డీటెయిల్స్ అన్ని ఎవరైతే పర్సన్ టూ పేరెంట్ ఆడిటరే కాంపోనెంట్స్ కి ఉన్నప్పుడు ఇవి చూసుకుంటారు. ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ రిలేటెడ్. అండ్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తున్నప్పుడు గ్రూప్ బ్యాలెన్స్ షీట్ కి ఇష్యూ చేయడము ఆ కన్సల్టేషన్ ఇన్క్లూడ్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఒక చోట పెట్టి అండ్ నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి కూడా ఒపీనియన్ ఇస్తున్నట్లనే. ఒకవేళ పేరెంట్ ఆడిటర్ అనే పర్సన్ ఆడిటర్ కాంపోనెంట్స్ కి ఆడిటర్ కాకుంటే ఎట్లా ఇస్తారు రిపోర్ట్ అంటే పేరెంట్ ఆడిటర్ ఎప్పుడైతే కానప్పుడు ఎస్ఏ 600 యూజ్ చేస్తాం. అంటే వేరే ఆడిటర్ చేస్తున్నట్టు ఆ కాంపోనెంట్ కి ఎస్ఏ 600 యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్ 00 దట్ ఈస్ ఏ అని గుర్తుపెట్టుకోవచ్చు. అనదర్ ఆడిటర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ 706 ప్రకారం ఏమన్నా రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేయాలి. అంటే రిఫరెన్సెస్ ఏవి అంటే ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ వచ్చేసి ఎస్ఏ 706 డీల్ చేస్తుంది. ఇక్కడ డిస్క్లోజ్ చేయాలి క్లియర్ గా కాంపోనెంట్ ఎంతవరకు చెక్ చేసినారు, కాంపోనెంట్ ఎంతవరకు మ్యాగ్నిట్యూడ్ అతని యొక్క పోర్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బై ద అదర్ ఆడిటర్. ఈ ఆడిటర్ ఎంతవరకు, కాంపోనెంట్ ఆడిటర్ ఎంతవరకు, ఈ ఆడిటర్ యొక్క అగ్రిగేట్ అమౌంట్ ఎంత అండ్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ అసెట్స్ ఆ ఆడిటర్ ఎంత చేసినారు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో ఆ కాంపోనెంట్స్ కి ఎంతవరకు ఆడిటర్ చేసినారు, మన పేరెంట్ ఆడిటర్ ఆడిట్ చేయని ఇన్ఫర్మేషన్ ఏవి అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ టోటల్ అసెట్స్ రెవెన్యూస్ క్యాష్ ఫ్లోస్ not audited by the parent auditor should be presented before giving effect to permanent and current period adjustment. అంటే ఈ అడ్జస్ట్మెంట్ చేయక ముందు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అవి పేరెంట్ ఆడిటర్
ఆడిట్ చేయని ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేయాలి ఎక్కడ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ప్రొవైడింగ్ బై ద ఆడిటర్ ఏదైతే ఉందో ఇంత ఇన్ఫర్మేషన్ వరకు వేరే ఆడిటర్ చేసినారు నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ క్వాలిఫికేషన్ ద ఒపీనియన్ బట్ రాదర్ అన్ ఇండికేషన్ ఆఫ్ డివైడెడ్ రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ పేరెంట్ అండ్ సబ్సిడరీ వరకు మేము ఇంతవరకు ఇది డివైడ్ చేసుకున్నాము మా రెస్పాన్సిబిలిటీని. సో దీనికి రెస్పాన్సిబుల్ దిస్ పర్సన్, దీనికి రెస్పాన్సిబుల్ మీ అంటే నేను పేరెంట్ ఆడిటర్ అని చెప్పాలి. వెన్ కంపోనెంట్ ఆడిటర్ రిపోర్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండర్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ దెన్ దట్ పేరెంట్ ఒక అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ ఉంది అండ్ కంపోనెంట్ ఒక అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఎప్పుడైతే ఇండియాలో ఒకటి ఉండి అవుట్ సైడ్ ఇండియాలో ఒకటి ఉంటే దాని యొక్క రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ మారిపోవచ్చు. అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నప్పుడు అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ జిఐఏపి అనేది డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ యుఏఎస్ గ్యాప్ ఆర్ ఐఎఫ్ఆర్ఎస్ చూసుకున్నప్పుడు అండ్ లోకల్ గ్యాప్ ఆఫ్ అడ్జుడిషన్ కంపోనెంట్స్ కి అంటే వేరే బ్రాంచ్ ఎక్కడైతే ఉందో అవుట్ సైడ్ దాని యొక్క గ్యాప్ జ్యుడిషన్ ఎట్లుందో చూస్తే అండ్ లోకల్ కంపోనెంట్స్ ఆడిటర్ మే బి అనేబుల్ టు రిపోర్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ యూజింగ్ ద పేరెంట్ గ్యాప్ అంటే లోకల్ కంపోనెంట్ ఆడిటర్ ప్రిపేర్ చేయలేకపోతున్నారు యూజింగ్ ద పేరెంట్ గ్యాప్ ని. అంటే ఇక్కడ ఇండియా ఏస్ ఫాలో అవుతుంటారు, అక్కడ వాళ్ళ యొక్క యుఎస్ ఏస్ ని ఫాలో అవుతుంటారు. ఈ రెండింటిని అతను మన ఏస్ ని ఫాలో కాలేరు. ఇట్లా డిఫరెన్స్ ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ దేర్ అన్ఫెమిలారిటీ విత్ సచ్ గ్యాప్ మన ఇండియా ఏస్ కి యుఎస్ ఇండియా ఏస్ కి డిఫరెన్స్ ఉంటే అంటే ఆ ఫెమిలియారిటీ లేకపోతే వాళ్ళు ఫాలో కాలేరు. అట్లాంటి కేసులో ఏం చేయాలి అంటే when a component financial statements are prepared under accounting framework different than framework used by parent చేస్తున్నప్పుడు పేరెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో ఇక్కడ పర్ఫామ్ చేయాలి. ఏం పర్ఫామ్ చేయాలి? కన్వర్షన్ ఆఫ్ కంపోనెంట్స్ అతను ఏవైతే చేసినారో వాళ్ళ ప్రకారం అతను చేసినారో వాటిని కన్వర్షన్ చేసుకోవాలి. కన్వర్షన్ ఆఫ్ కంపోనెంట్స్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని కన్వర్షన్ చేసుకోవాలి. ఆ కన్వర్షన్ అనేది కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ ప్రిపేర్ చేయడానికి కోసం ఆ కన్వర్షన్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఆడిటెడ్ బై ద ప్రిన్సిపల్ ఆడిటర్ టు ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కంపోనెంట్ ఈజ్ సూటబుల్ అండ్ అప్రోప్రియేట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్సల్టేషన్. మన కన్సల్టేషన్ చేయడం కోసం వాళ్ళు చేసిందని మనం కన్వర్షన్ అనేది పర్ఫామ్ చేయాలి. పేరెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాటి అట్లా చేసి కన్సల్టేషన్ చేయాలి. నెక్స్ట్ ఏ కాంపోనెంట్ మే ఆల్టర్నేటివ్లీ ప్రిపేర్ అంటే పేరెంట్ మేనేజ్మెంట్ కాకుంటే కాంపోనెంట్ వాళ్ళే ఆల్టర్నేటివ్ గా ప్రిపేర్ చేయగలగాలి. అంటే అక్కడ వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటూ ఇక్కడ మన గ్రూప్ మన కన్సల్టేషన్ కి ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడం అని అంటారు. అండ్ నెక్స్ట్ ఈ when component auditor report under an auditing framework different than that of the parent ఆడిట్ రిపోర్ట్స్ డిఫరెన్స్ ఉంటే ఏం చేయాలి? ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్క్లూడ్స్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ జనరల్లీ గ్యాప్ ఇండియా ఏస్ ప్రకారం ఫాలో అవుతాం. ఇక్కడ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం పేరెంట్ ఆడిటర్ రిలే అండ్ రిఫర్ టు ద అదర్ ఆడిటర్స్ రిపోర్ట్ ఇన్ దేర్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. Component financial statements should also audited under the framework of corresponding to India GAAP. ఇండియాలో ఏదైతే ఉంటావో వాటి ప్రకారమే ఇక్కడ కాంపోనెంట్స్ ని చెక్ చేయాలి. అక్కడ ఉన్నప్పటికీ అంటే జనరల్ గా యాక్సెప్ట్ చేయగలగాలి ఎవరు చూసినా వాటిని. అట్లాంటివే జిఏఎస్ అంటారు, జనరల్ యాక్సెప్ట్ చేయాలి. ఒక వాల్యూ చూపిస్తే ఎక్కడ చూపించినా మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయగలిగితే అది జనరల్ యాక్సెప్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ కాంపోనెంట్స్ నాట్ ఆడిటెడ్ ఒకవేళ అసలు ఆడిటే చేయకుంటే అట్లాంటి కేసులో ఏం చేయాలంటే జనరల్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ అంటే ఇంక్లూడింగ్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ షుడ్ బి ఆడిటెడ్ అవుతారు అండ్ సబ్జెక్ట్ టు బి ఆడిట్ ప్రొసీజర్స్ ఇన్ ద మల్టీ లొకేషన్ గ్రూప్ ఆడిట్ లో. ఆ ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సినది ఆడిటింగ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సిన పర్సన్ కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బై కాంపోనెంట్ ఆడిటర్. ఇట్లా ఒకవేళ అక్కడ కానీ చేయకుంటే అంటే వాళ్ళకి ఆడిట్ అప్లికబిలిటీ లేదని వాళ్ళు అనుకుంటే వాళ్ళు రిమైన్ ఆన్ ఆడిట్ చేయకుండా ఉంటే అట్లాంటి కేసులో ఏం చేయాలి అంటే ద ఆడిట్ రిపోర్టింగ్ ఆన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ కన్సిడర్ అన్ఆడిటెడ్ కాంపోనెంట్స్ గా కన్సిడర్ చేయాలి. తర్వాత కన్సిడర్ చేసిన తర్వాత పాసిబుల్ మోడిఫికేషన్ ని ఎవాల్యుయేట్ చేయాలి ఇన్ రిపోర్ట్ ఆర్ టు ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి.
and reason for not auditing. Evaluate the necessary because the auditor has not been able to obtain sufficient appropriate audit evidence ని అప్రాప్రియేట్ చేయలేకున్నాడు. సో ఇక్కడ ఆడిటర్ ఏం చేయాలంటే బోత్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ని ఎవాల్యుయేట్ చేయాలి. క్వాంటిటేటివ్ అంటే వాల్యూస్ని, క్వాలిటేటివ్ అంటే వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు అంటే పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఏవైంటాయి, పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ సచ్ అమౌంట్స్ రిమైనింగ్ అన్ఆడిటెడ్. తర్వాత వెన్ రిపోర్టింగ్ ఆన్ ద కన్సల్టేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మన ఆడిట్ రిపోర్ట్ని మోడిఫికేషన్ చేస్తాం కన్సల్టేషన్కి చేసేటప్పుడు. ఎస్ఎస్ 705ని యూజ్ చేయాలి మోడిఫికేషన్స్కి. మోడిఫికేషన్ టు ద ఒపీనియన్ ఇన్ ద ఇండిపెండెంట్ ఆడిట్ రిపోర్ట్. ఇది రిలేటెడ్ టర్మ్స్కి సంబంధించి. ఇక్కడ పేరెంట్ అంటే ఏమి, సబ్సిడరీ అంటే ఏమి, జాయింట్ వెంచర్ అంటే ఏమి, అసోసియేట్ ఏమి, అవన్నీ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ డెఫినేషన్ కావాలంటే చదువుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ నెక్స్ట్ దాంట్లో చూద్దాం.